గిరిజనులకు డోలీ మొతలు తప్పడం లేదు. అల్లూరి జిల్లా పాడేరు మండలం కాడెల పంచాయతీ గురుపల్లికి గ్రామస్తుడు రేగం సింహాచలం తను అత్తమామను చూడడానికి చిక్కయ్యపాడుకు వెళ్లాడు. అక్కడకు వెళ్లాక సింహాచలం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతని బంధువులు చిక్కయ్యపాడు నుండి రాయపాలెం రోడ్డు జంక్షన్ వరకు సుమారు 3 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లారు. ఎటువంటి రోడ్డు సౌకర్యం లేనందున ఈ దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓట్ల కోసం నాయకులు వస్తారు కానీ రోడ్లు వేయించడం తేలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించట్లేదు. ఎన్నిసార్లు ఐటీడీకి వెళ్ళినాము, మరి ఎమ్మెల్యే మేడం గారి దగ్గరకు వెళ్ళినాము. ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తాము అనేసి ఈ అనేక సార్లు మాట ఇచ్చినా సరే మాకు ఎటువంటి స్పందించట్లేదు. కనీసం మా గడప గడప పోవడానికి కనీసం మా ఊర్లోకి వెళ్ళి ఒకసారి మా బాధలు చూడండి అని మా గ్రామస్తులు అందరూ అడిగినా సరే అమ్మా మీకు రోడ్లు వచ్చేస్తాయి, ఇదిగో వచ్చేస్తాయి అదిగో వచ్చేస్తుంది అనేసి అనేక మార్గాలు పెట్టేసి మాకు వెనకబడిస్తుంది మా ఎమ్మెల్యే మేడం గారు. మా బాధలు చూడండి. మొన్న ఒక పేషెంట్ చనిపోయింది, ఇంకా నెల ఒక పేషెంట్ అలా చనిపోతూ ఉన్నారు. అయినా సరే మా బాధల కోసము ఈ గవర్నమెంట్ ఎటువంటి స్పందించట్లేదు. కనీసం ఇప్పటికైనా సరే మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే మా గ్రామస్తులం కొద్దిగా బాగుంటుంది అనేసి మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నాము. చూడండి మా బాధలు.